ఇప్పుడు మీలో ఇంకా ఎంతమంది అదృష్టవంతులు ఉన్నారో తెలుసుకోవాలి అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు కొన్ని ఫోటోలు చూపెడతాను. ఓకే, ఈ ఫోటోకి కనిపించిన ఫోటోకి కరెక్ట్ క్యాప్షన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు అదృష్టవంతులు. ఓకేనా? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఎవరైతే కరెక్ట్ క్యాప్షన్ చెప్తారో వాళ్ళకి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తారు. అంటే బేసిక్ గా లైఫ్ లో చాక్లెట్, సిల్క్లు ఇలాంటివి మనం కూడా కొనుక్కుంటాం బయట, కానీ గేమ్ షోలో గెలుచుకునే మజా వేరు. అవునా కదా? ఇంత మందిలో తక్కువ నువ్వే చెప్పి ఆ క్యాప్షన్ అది నీకు నాకు నచ్చడం, నేను నీకు గిఫ్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అలా 100 మందికి ఇచ్చా, పాప అందరు బయట పిచ్చోళ్ళ తిరుగుతున్నారు, అది వేరే విషయం అనుకో. ఓకే, ఇప్పుడు మనం ఫోటోలు చూద్దాం. ఇప్పుడు అక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఆ ఫోటోకి మీరు అనుకుంటున్నా అంటే నేను అనుకుంటున్నా కానీ లేకపోతే మీకు నచ్చిన కరెక్ట్ క్యాప్షన్ చెప్పండి. బ్యాగ్ స్కూటీ మీద పెట్టుకుంటే పెట్రోల్ ఎక్కువ అవుతుందని దాన్ని దాక్కొని తీసుకొని వెళ్తుంది. ట్రిపుల్ రైడింగ్ అయితే పోలీసులు పట్టుకుంటారని వాళ్ళ ఫ్రెండ్ లోపల వేసుకొని తీసుకెళ్తుంది. ఇంకా టాక్సీలో అయితే లగేజ్ కి డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పి అందులో తీసుకెళ్తుంది. అమ్మాయి కదా మేకప్ తీసుకుపోతుంటది. ఓ అమ్మాయికి అంత మేకప్ పుట్టిందంట. అవసరం, వాళ్ళకి అవసరం లేకపోతే ప్రాబ్లం మనకి. చంటి ఇప్పుడు మేకప్ వేసుకోకుండా షో యాంకరింగ్ చేస్తుండా? దానికి నాకు ఏం సంబంధం? మేకప్ అమ్మాయిలే వేసుకుంటారు అన్నారు కదా, సో మీరు మేకప్ వేసుకోకుండా యాంకరింగ్ చేస్తారా? మేకప్ అంటే అమ్మాయి, అమ్మాయి అంటే మేకప్, ఇంకేంది? అప్పుడు చంటి మేకప్ వేసుకోకుండా యాంకరింగ్ చేయమనండి. అరే ఇది చాలా తప్పురా, అన్యాయం. మీరు కొట్టుకోవడం ఏంటి, నా మీద పడ్డం ఏంటిరా? ఏమన్నా సంబంధం ఉందా అసలు? సో చంటి ఒప్పుకున్నారా అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ మేకప్ వేసుకుంటారని? గ్రామ్ గొప్పదా కిలోగ్రామ్ గొప్పదా? ఏమో తెలియదు, నేను చదువులే వీక్. మీరు కిలోగ్రామ్ లాంటి వాళ్ళు, మేము గ్రామ్ లాంటి వాళ్ళం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మీరే మేకప్ ఎక్కువ వేస్తారు, మేము వెయ్యం. అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకొని భయపడతారు మేకప్ లేకుండా. అలా వేసుకుంటేనే మీరు చూసేది. అంతకంటే దరిద్రం ఇంకేం లేదు. సరే ఓ పని చేద్దాం, మీకు 10-15 రాడ్లు ఇస్తాను, మీకు 15 ఇస్తాను, కొట్టుకొని చావండి. నేను టాపిక్ చెప్పండి రా అంటే మీరు కొట్టుకుంటారేట్రా? ఆ ఫోటోకున్న క్యాప్షన్ చెప్పండి, ఆ ఫోటో సరిపోయే కమెంట్ ఎవరైనా చెప్పండి. చంటితో పారిపోవడానికి లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా నీ పెళ్లి అవుతుందన్నా. ఇది నా షోరా, నీదన్నా, నా ఇష్టంరా. మా అన్నవన్నాను నీ పెళ్లి అవుతుందన్నా, అమ్మాయి పారిపో వస్తుందన్నా నీ గురించి. ఓకే, నెక్స్ట్ ఫోటో. దీని గురించి చెప్పండి అబ్బాయి. పాపులేషన్ మొత్తం వీటితోనే పెరుగుతుంది. ట్రిపుల్ రైడ్ ని బ్యాంక్ చేస్తున్నారని ఫ్యామిలీ రైడింగ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. నెక్స్ట్ థర్స్డే చెంటన్న జబర్దస్త్ షో కోసం ఇప్పుడే బయలుదేరి వస్తున్నారు ఫ్యామిలీ మొత్తం. వాడు పొగిడాడు కాబట్టి జీవితంలో మంచి క్యాచర్ ఉంది. 1 2 3 4 5 6 అంటే దీనిలో ఇప్పుడు 5 పిల్లల, 2 wives 2 kids. 2 wives 3 kids. అలానే అంతమందికి ఇద్దరు దొరుకుతున్నా, నీకు ఒక్కళ్ళు దొరుకుతలేరు ఇంకా. బట్ ఓకే, ఎనీవేస్ దట్ వాస్ సో నైస్. నెక్స్ట్ ఫోటో. దానికి ఒక మంచి క్యాప్షన్ చెప్పండి. వాళ్ళ భార్య రోజు వాడిని కొడుతుందంట, ఎప్పటికైనా తిరిగి కొడదామని చెప్పి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఏం చెప్పావమ్మా నువ్వు? దీంట్లో కూడా అమ్మాయిలదే పై చేయి, అబ్బాయిలు దేంట్లో అయినా తక్కువే అమ్మాయిల కంటే. అమ్మాయిల కంటే అబ్బాయిలు తక్కువ. మీరు మాట్లాడే మాటలకి ఆ ఫోటోకి ఏమైనా సంబంధం ఉందా? ప్రాక్టీస్ చేసి ముసలోడాడు బాక్సింగ్ లో ప్రాక్టీస్ చేసి ముసలోడు అయ్యాడంటావు. బ్రూస్ లీకి 70 ఏళ్ళు వస్తే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. చూడ్డానికి యూత్ లా కనిపించకపోవచ్చు, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. తీసేయి, ఇంకో ఫోటో తీసేయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి చెప్పండి. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఓపెనింగ్ లో బ్రహ్మాండంగా చెప్పారు అబ్బాయి, అదిరిపోయింది. ఇంకెవరైనా చెప్పండి. ఎమర్జెన్సీ ఎంట్రీ. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూసాను రా, ఎమర్జెన్సీ ఎంట్రీ ఏంటి? ఎమర్జెన్సీ ఎగ్జిట్ లానే ఎమర్జెన్సీ ఎంట్రీ. వెరీ గుడ్. బంగి చంపేస్తుంది. బంగి జంప్ ఏంటి? ట్రైన్ లోపల దుంకుతుంది, డోర్ తెరవలే అంట డ్రైవర్. కాదు, ట్రైన్ కి డ్రైవర్లు ఓపెన్ చేస్తారా?
టికెట్ కండక్టర్ ఎక్కడ ఉన్నవాడు తనడానికి వెళ్తుంది. మీరు ఎగ్జామ్స్ లో కూడా ఇలానే రాస్తారా సంబంధం లేకుండా? అడిగిన క్వశ్చన్ ఒకటి రాసేది ఒకటి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే ఆల్ఫా బీటా గామా అని రాసి టాటా అని చెప్తారేమో. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఈ ఫోటోకి కరెక్ట్ క్యాప్షన్ నేను అనుకోవడం వాడిది సెట్ అయింది అబ్బాయి, నీది బాగా సెట్ అయింది. ఎమర్జెన్సీ ఎంట్రీ. Everybody make it up to infinity, go crazy, get that dizzy, take it easy, get dizzy. ఓకే, నెక్స్ట్ ఫోటో. దీనికి కరెక్ట్ క్యాప్షన్ ఎవరు చెప్తారు అబ్బాయి? హైయర్ స్టడీస్. హైయర్ స్టడీస్ అంటే ఎక్కువ పుస్తకాలు బేకుని చదవనా? అతను చదువుకోవట్లేదు, చిట్స్ పెట్టుకుందామని ట్రై చేస్తున్నాడు. అన్న ఆ అమ్మాయికి ప్రతి ఎగ్జామ్ కి నేనే తీసుకుపోయిస్తా చిట్టీలు. లేదు ఏయ్, లేదు. వన్ డే బిఫోర్ ఎగ్జామ్ అన్న. మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ అంటే అన్ని ఒకటేసారి కూర్చొని చదువుతున్నాడు. అన్ని ఒకటేసారి కూర్చొని చదివితే మల్టీ టాస్కింగ్ అంటారా? అన్ని ఒకటేసారి తింటాం కదా, దాన్ని ఏమంటాం? మల్టీ ఈటింగ్. అన్ని ఇయర్స్ ఫెయిల్ అయ్యి ఏ చదవాలో అర్థం కాక అన్ని ముందు వేసుకుని సౌతా ఉన్నాడు. మొత్తానికి మహేష్ బాబు సినిమాలో ఆ ఉప్మా అనే డైలాగ్ ఎంత ఫేమస్, నీది అంత ఫేమస్. సౌతా ఉన్నాడు. నిజంగానే అన్ని ఎగ్జామ్లు ఒకటేసారి రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోదాం అని ఫీలింగ్. అవును. నీ ఇంటెన్షన్ అది. అవును చూసావా? నేను నీకు సపోర్ట్ చేస్తా. థ్యాంక్ యూ. చాక్లెట్ ఇచ్చి. ఓకే, నెక్స్ట్ ఫోటో. అరే రెడీరా? తక్కువ చెప్పండి, తీసేసుకోండి. ఆశకిత్రి ఎంత వయసు వచ్చినా ప్రేమకి వయసు అయిపోలేదు అని మళ్ళీ రుజువు చేస్తున్నారు. ఇంకెవరైనా ఈమె కంటే బెటర్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా మీకు? ఆడల కింద మొగలు ఎప్పుడు ఉండాల్సిందే. దానికంటే బెటర్ ఏమన్నా? బామ్మ అంటుంది ఈ వయసులో పెళ్లి చేసుకొని మనం ఇద్దరం ఏం చేద్దాం రా అంటుంది. నీ కాల్ మొక్తానే లేవా యాక్సెప్ట్ చేయి అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి టాపిక్ చెప్పింది, దాని చుట్టే తిరుగుతున్నారు. అమ్మని మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు కూడా ఎవరైనా ఆన్సర్ అందిస్తే చాలు దానికి అల్లుతారే, దాన్ని అల్లేస్తారు కదా. మీరు సొంతంగా ఏది రాయరు. వెరీ గుడ్. ఇంకెవరైనా? వాళ్ళది పూల వ్యాపారం ఉన్నట్టుంది. మీ పేరు? సందీప్. భయ్యా? సందీప్. కంగ్రాచులేషన్స్. మన లవ్ మ్యాటర్ మన వైఫ్ కి చెప్పకని బతలాడుతున్నాడు. ఎవరిని? అమ్మను. మరి ఇటు చూస్తున్నాడుగా. నువ్వేదో చెప్పావు స్టార్టింగ్. వాళ్ళకి వయసు అయిపోయింది కానీ ప్రేమకు వయసు అయిపోలేదు. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో రాంగుచ్చి. ఆ అమ్మాయి ఎలా చెప్పింది తెలుసా కమెంట్? మనిషికి వయసు అయిపోయింది కానీ ప్రేమకి వయసు అయిపోలేదు.